రా చీఫ్ పరాగ్ జైన్ గారు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశము. ఈ విషయం గురించిన వివరాలు చెప్తారా సార్? అంటే మనకు డిఫరెంట్ లెవెల్స్ లో మనం బంగ్లాదేశీ ప్రభుత్వంతో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఖలీదా జియా చనిపోయినప్పుడు జయశంకర్ గారే వెళ్ళి కలిసి వచ్చారు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మనం రీచ్ అవుట్ అవుతున్నాం, మైత్రి పెట్టుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఎస్పెషలీ మొహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఇస్లామిస్ట్ అజెండా, అమెరికన్ డీప్ స్టేట్ అజెండాను ముందు తీసుకెళ్లే విషయం మనకు అందరూ తెలిసిన విషయం. తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత కూడా మొహమ్మద్ యూనుస్ అడ్వైజర్స్ చాలా మంది ఇప్పుడు ఈయన కూడా అడ్వైస్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమీ వెళ్ళిపోలేదు. తను కూడా ఖలీదా జియా ఆఫ్ కోర్స్ భారత వ్యతిరేకత విపరీతంగా ఉండేది ఆవిడకి. తన భర్తని మనమే చంపించామన్నటువంటి ఒక అపోహ ఉండేది ఆవిడకి. అందుకని భారతదేశం పట్ల వ్యతిరేకత చాలా డీప్ గా ఉండేది ఆవిడ. కొడుకులో మరి అంత కంప్లీట్ గా మారిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ అప్పటికే బంగ్లాదేశ్ లో బాగా వేసింది. కాబట్టి పాకిస్తాన్ తోటి మైత్రి అందామా, ఒక సంబంధం అందామా, ఒక కోఆర్డినేషన్ అందామా, అది ఆల్రెడీ ఒక స్థాయికి చేరుకుంది ఆల్రెడీ. ప్లస్ భారతదేశంతో డిపెండెన్సీ అన్నది షేక్ హసీనా చేసింది. కాబట్టి షేక్ హసీనా భారతదేశం మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితిని మేము తిరగరాస్తాము అని ప్రయత్నం చేశాం. అందుకని మొట్టమొదటి ట్రిప్ నార్మల్ గా అక్కడ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడాను మొట్టమొదటి ట్రిప్ ఎప్పుడు కూడా భారతదేశానికి వస్తాయి. శ్రీలంక కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం, వాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ భారతదేశానికి వస్తారు. అటువంటిది చైనా ప్రలోభాలతోటి మెల్లిగా వీళ్ళు చైనాకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఫస్ట్ మోజో చైనాకి వెళ్ళాడు, ఏమైంది, కాళ్ళబేరానికి వచ్చాడు, మళ్ళీ భారతదేశానికి రావాల్సి వచ్చింది. అలాగే రాజపక్ష సోదరులు చైనాకు వెళ్ళి వత్తాసు పలికారు, ఏమైంది, విక్రమసింగే మళ్ళీ భారతదేశం దగ్గర వచ్చి అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చింది. నేపాల్ కేపీ శర్మ ఓలీ అదే పరిస్థితి. ఈరోజు బలేన్ షా కూడా అదే పరిస్థితి. భారతదేశంతో మాట్లాడను, మీ అంబాసిడర్తో మాట్లాడను, మీరు నా సరి సమానం అయితేనే మాట్లాడతాను, ఇవన్నీ విర్రవీగాడు. ఈ రోజు మళ్ళీ దారికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, మన అంబాసిడర్ కలిశాడు, చైనీస్ అంబాసిడర్ కలిశాడు, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ గతి లేదు నేపాల్ కూడా. అదే పరిస్థితి బంగ్లాదేశ్ కూడా. అఖండ భారతం అన్నది ఒక సైద్ధాంతిక పరమైన మతపరమైన దృష్టితో చూడడానికి అవసరం లేదు. మనం భౌగోళికంగా మనకు ఉన్నటువంటి వనరులను షేర్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా చూస్తే కనుక అన్ని కలిసి ఉంటేనే, వాళ్ళు కోఆపరేటివ్ ఉంటేనే అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండగలరు, శాంతియుతంగా ఉండగలరు. కయ్యానికి కాలు ఊగితే కనుక నష్టపోతారు, ఈ చిన్న చిన్న దేశాలనే నష్టపోతారు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. సరే, ఇండస్ వాటర్ ట్రీటీ సంవత్సరమే అయింది మనం దాన్ని సస్పెండ్ చేసి, కానీ అంతకంటే ముందరే కూడా భారతదేశంతో వాళ్ళు గొడవ పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఎకానమీ ఎంత క్షీణించిందో చూసాం. ఈ రోజు పక్కన జస్ట్ 5 కిలోమీటర్ల దూరం మనకు అట్టారి నుంచి వాగాకి వెళ్తే కనుక వాగాలో ఉన్నటువంటి టొమాటోలు 250-300 రూపాయలు పర్ కిలో అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తేనేమో 20-30 రూపాయలకు అమ్ముతున్నారు. జస్ట్ దాటితే చాలు, మన దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు. అలాగే వాళ్ళకి ఆఖరి కుక్కో కాటు మందులు కూడా భారతదేశం నుంచి కొనుక్కోలేనటువంటి పరిస్థితి. మనం ఏం చేస్తాం, దుబాయ్కి అమ్ముతాం, దుబాయ్లో మేడ్ ఇన్ దుబాయ్ స్టాంప్ వేసి మళ్ళీ పాకిస్తాన్ కొనుక్కుంటాం. ఆల్రెడీ ముందరే దివాళా తీసిన దేశం, ఇంత ఖర్చు పెట్టి ఇంత పైసలు అధికంగా పెట్టి కొనుక్కునే పరిస్థితి. బంగ్లాదేశ్ అదే పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నంత వరకు కూడా అదానీ పవర్ మనం సప్లై చేసేవాళ్ళము, వాళ్ళ టెక్స్టైల్స్ అన్ని కూడాను కోల్కతా దగ్గర ఉన్న మన పోర్ట్స్ ని వాళ్ళు డీప్ సీ పోర్ట్స్ ఆధారంగా ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు, మనం ఏం ఛార్జ్ చేసేవాళ్ళం కాదు వాళ్ళని. రాకపోకలు చాలా విస్తృతంగా ఉండేవి. తర్వాత వాళ్లకు సప్లై చైన్స్ అంటే మనకు వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ రెండు మనం చేసాం. మనం పెట్టుబడులు మన వాళ్ళు పెట్టారు అక్కడ, రేమండ్స్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అక్కడ పెట్టుబడులు పెట్టారు. కెమికల్స్, డైస్ మన దగ్గర కొంటారు, వాళ్ళు పత్తి మన దగ్గర కొనుక్కుంటారు, ప్రొడక్ట్స్ ని వాళ్ళు అమ్మడానికి మళ్ళీ మన పోర్ట్స్ నే వాడుకుంటారు. ఇంత ఇంటిగ్రేట్ అయినటువంటి సిస్టాన్ని సడన్ గా నేను గీత గీసి నేను ఆపేస్తానంటే ఎవరు నష్టపోతారు దానివల్ల? ఈరోజు అందుకే నష్టపోతున్నారు. అదానీ పవర్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ప్రకారం మేము ఎప్పుడో పే చేస్తామంటే కనుక ఒక స్థాయి దాటిన తర్వాత అప్పులు పెరిగిపోయిన తర్వాత అదాని కట్ చేసేస్తుంది కదా. ఎందుకు ఇస్తుంది? అదాని కార్పొరేషన్ ఇవ్వదు కదా, కట్ చేసేసింది. అలాగే ఈ రోజు గతంలో మోదీ ప్రభుత్వం ఇంకా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం జనరల్ గా వీళ్ళకి ఆహారం సరఫరా చేసేది. మనకు వడ్లు, బియ్యం వాళ్ళకి సరఫరా చేసేవాళ్ళు.
ఎప్పుడైతే ఈ పిచ్చి వేషాలు వేయడం మొదలు పెట్టారో మనం ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అది భారతదేశం మీద డిపెండెన్సీ వాళ్ళకి ఆహారంలోను ఫ్యూయల్లోను రెండిట్లోనూ చాలా విస్తృతంగా ఉంది. ప్లస్ వాళ్ళ ఎంటైర్ టెక్స్టైల్ ఎకానమీ భారతదేశం మీద డిపెండ్ అయ్యింది. ఈ రోజు వాళ్ళకి తెలిసి వస్తాం తారిక్ రెహమాన్. కానీ ఏం చేశాడు? విర్రవి ఫస్ట్ చైనా దగ్గరికి వెళ్ళి వచ్చాడు. చైనా 4 మెతుకులు కూడా పడేది. ఏదో తీస్తా ప్రాజెక్ట్ చేస్తున్నారు, అదన్నారు ఇదన్నారు, కానీ ఏమీ రాల్చలేదు. ఆఖరికి ఈరోజు అష్ట కష్టాల్లో ఉంది ఈరోజు బంగ్లాదేశ్. అందుకనే పదే చెప్తున్నాను, అఖండ భారతంలో భారత మాతను విస్మరించి ఏ దేశం కూడా బాగుపడదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే భారతదేశ వ్యతిరేకత చూపిస్తే కానీ వాళ్ళ పాలిటిక్స్ నడవవు అనుకుంటాయి ఈ దేశాలన్నీ. ఎప్పుడెప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చారో అప్పుడంతా నష్టపోయి ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి. అందుకని వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎకనామిక్ జాగ్రఫిక్ ఆప్షన్ లేదు. ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ ఎక్స్పైర్ అవుతుంది, మరి కొత్త ట్రీటీ సంతకం పెట్టుకోవాలి కదా. కొత్త ట్రీటీ సంతకం పెట్టుకుంటే మరి మొత్తం చర్చించాలి కదా. చర్చించకపోతే ఏమవుతుంది? నీళ్ళు ఆపేస్తాం, లేదా ట్రీటీని సస్పెండ్ చేస్తాం. ఎలాగైతే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తామో అంటే సస్పెండ్ చేస్తాం. నీళ్లు కావాలని చైనా దగ్గర వెళ్ళి అడగమనండి, చైనా ఇస్తుంది నీళ్ళు వాళ్ళకి వచ్చే నీళ్ళని భారతదేశం నుంచే రావాలి కదా. మనం ఆపేస్తే పరిస్థితి ఏంటి? తీస్తా నీళ్ళు ఆపేస్తాం, గంగా నీళ్ళు ఆపేస్తాం, ఏమవుతుంది పరిస్థితి? సో అంటే నీళ్ళు ఆపడం అంటే మనం కూడా ఆపలేం, కానీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆపేస్తాం, వాళ్ళకి అక్కర్లేనప్పుడు వదులుతాం. ఇది మనం కూడా చేయొచ్చు కదా. కాబట్టి లీవర్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. ప్లస్ రీసెంట్ గా మనం క్షాత్రంలో కూడా కొన్ని నెలల క్రితం చర్చించాము. 3 క్యాంటన్మెంట్స్ పెట్టాము బంగ్లాదేశ్ చుట్టూతున్న. ఈ చికెన్ స్నేక్ ని వాళ్ళు ఏం టచ్ చేయకుండా ఉండడానికి 3 క్యాంటన్మెంట్స్ పెట్టుకున్నాం. కాబట్టి రేపు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బంగ్లాదేశ్ అర్థం చేసుకో, వాళ్ళు దీన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం భారతదేశం తోటి ఒక వర్కింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకోకపోతే వాళ్ళని ఎవరొచ్చో ఆదుకోరు. అమెరికా రాదు, ఇంత చిన్న దేశం నల్లి లాంటి దేశం వాళ్ళు ఏం పట్టించుకోరు. ఓన్లీ చైనాకి కాంట్రవేట్ గా దాన్ని వాడుకుంటారు తప్ప ఏం చేయరు. చైనా కూడా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళని వాడుకుంటారు తప్పితే వాళ్ళకి ఏం చేయరు. ఎలాగైతే మాల్డీవ్స్ ని శ్రీలంకని వాళ్ళు నట్టేట ముంచి వెళ్ళిపోయిందో చైనా, అలాగే బంగ్లాదేశ్ కూడా చేస్తుంది. కాబట్టి వీళ్ళకి గతి లేదు పరిస్థితి. మనం ఏం చేసాము? హుందాగా వాళ్లకు ఒక మర్యాదాస్పదమైనటువంటి ఒక అవకాశం ఇచ్చాం, వాళ్ళు వినట్లేదు. అందుకనే మనకు పరాగ్ జైన్ గారు వెళ్ళి మాట్లాడొచ్చి ఇవన్నీ చెప్పారు. అయ్యో బాబు, దారిలోకి రా, మా సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు చర్చిద్దాము. మీ దేశంలో పాకిస్తాన్ ఇవన్నీ చేస్తోంది, దీన్ని అరికడతావా? కట్టు. అరికట్టకపోతే మేం చేసే చర్యలు మేము చేస్తాం. ఎందుకంటే అసీం మునీర్ ఆల్రెడీ వార్నింగ్, ఈసారి ఈస్ట్ నుంచి మీద దాడి వస్తుందని చెప్పాడు. కాబట్టి మనం చెప్పాల్సింది మనం చెప్తున్నాం. వింటావా? విను, వినకపోతే మేము చేసేది మేము చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాము. ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నాం. 2, తారిక్ రెహమాన్ కి మనం ఇన్విటేషన్ ఇచ్చాం. రాబోయే వచ్చే నెలలో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ బ్రిక్స్ మెంబర్ కాదు, కానీ బ్రిక్స్ సమ్మిట్, ఇటు సమ్మిట్స్ ఎస్సీఓ కావచ్చు, క్వాడ్ కావచ్చు, లేదా ఇటువంటి G20 కావచ్చు, ఈ సమ్మిట్లు హోస్ట్ చేసే దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళు దీని సభ్యులు కానటువంటి దేశాలని అబ్జర్వర్స్ గా పిలిచేటువంటి అధికారాలు ఉంటాయి. మనం ఏం చేసాము? బ్రిక్స్ దేశాల సమ్మిట్ అంటే మనకు షీ జిన్పింగ్, వ్లాడిమిర్ పుటిన్, మోదీ, వీళ్ళందరూ, లూలా డిసిల్వా, వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి, రాంఫోసా వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు అబ్జర్వ్ గా రండి అని తారిక్ రెహమాన్ కి ఆఫర్ ఇచ్చాము. ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏంటి, ఏ మొహం పెట్టుకొని వస్తాడు? చైనాకి బయలాటరల్ విజిట్ వెళ్ళాడు, భారతదేశానికి బయలాటరల్ విజిట్ రాలేదు. ఇది మల్టీలాటరల్ విజిట్. ఇంతమంది నేతల మధ్యలో తారిక్ రెహమాన్ వచ్చాడంటే ఒక గంట అరగంట మాట్లాడేసి పంపిస్తారు. అది తనకు నచ్చట్లేదు. రాకపోతే వాళ్ళ దేశంలో ఇబ్బందులు ఉన్నాయి. సో ముందు వెళితే గొయ్యి, వెనక వెళితే నుయ్యి, ఆ పరిస్థితిలో ఇక్కడ తారిక్ రెహమాన్ ఉన్నాడు. సో గుడ్ లక్ టు హిమ్. మనం ఏం చేస్తాం? వాళ్ళు నిర్ణయించుకోవాలి. అందుకని మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఈ నిర్ణయం మీ చేతిలో ఉంది. మీరు మాతోటి మైత్రి పెట్టుకుంటారా? మేము సిద్ధంగా ఉన్నాం, ఇగో ఆపన్న హస్తం ఇస్తున్నాం. షేక్ హసీనా ఇక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా చాలా పరుషంగా మాట్లాడారు వీళ్ళందరూ కూడా, వీళ్ళ స్పోర్ట్స్ పర్సన్. ఈ మన 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి మైత్రి చెడుతుంది, సంబంధాలు దెబ్బతింటాయి అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆవిడని అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ చేయనివ్వకండి, ఎందుకు చేయిస్తున్నారు మీరు అంటారు. మన స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పాం. అదేదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడింది ఆవిడ, మాకు దాంతో సంబంధం లేదు, భారత ప్రభుత్వం సంబంధం లేదు అని చెప్పాం. కానీ హిపోక్రసీ చూద్దాం. షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 17 సంవత్సరాలు తారిక్ రెహమాన్ లండన్ లో ఉంది. అక్కడి నుంచి పాలిటిక్స్ చేయలేదు అతను. వాడు పాలిటిక్స్ చేశాడు కాబట్టి బంగ్లాదేశ్, యూకే యొక్క సంబంధాలు ఏమైనా చెడినాయా? వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి
ఏవైతే పాలిటిక్స్ ఉన్నాయో దానికి ఆ హోస్ట్ దేశానికి ఏంటి సంబంధం? షేక్ హసీనాకి భారత ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఆవిడ ఇక్కడ ఉన్నది, ఆవిడని కాపాడాం అంతే. అక్కడ చంపేస్తారన్న భయం ఉంది కాబట్టి ఇక్కడ కాపాడాం, కానీ ఆవిడ పాలిటిక్స్ మనకేం సంబంధం లేదు కదా. కానీ తారిక్ రెహమాన్ ఆల్రెడీ తను చేసింది, గతంలో చేసిన దాన్ని ఇప్పుడు ఈవిడ చేస్తున్నసరికి ఆక్షేపిస్తున్నారు. కాబట్టి ఈ ఇమ్మెచ్యూరిటీ, ఈ హిపోక్రసీ వాళ్ళలో ఉంది. మనం వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాం, ఎంత వీలైతే అంత వాళ్ళని అకామిడేట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. కానీ ఒక స్థాయి దాటి వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కానీ నష్టపోతారు వాళ్ళు. గతి లేని పరిస్థితిలో మళ్ళీ కాలాబేరానికి వచ్చి తీరాల్సిందే, ఆప్షన్ లేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా ఆప్షన్ లేదు. పాకిస్తాన్ కూడా భారతదేశంతో వాళ్ళు సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే ఇప్పుడున్నటువంటి అధపాతాళంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు వాళ్ళు లిటరల్ గా చెప్పాలంటే టాయిలెట్ లో ఉన్నారు. టాయిలెట్ కంటే కూడా నీచ పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. దానికి కారణం ఇదే. హిందువులు భారతదేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అసూయ, ఈర్ష, కోపము, అసహ్యము, వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని వాళ్ళు పక్కన పెట్టి ఒక స్ట్రక్చరల్, జియోగ్రాఫిక్, ఎకనామిక్ గా వాళ్ళు కనుక మనతోటి సంబంధాలు పెట్టుకోకపోతే ఈ దేశాలన్నీ నష్టపోతాయి. వాళ్ళు రియలైజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది, లేకపోతే గుడ్ లక్.